హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ. ఈరోజు మనం ఎకనామిక్ సర్వే 2024-2025 కీ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. సో మనందరికీ తెలిసిందే, Jan 31 రోజు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నిర్మలా సీతారామన్ గారు ఎకనామిక్ సర్వేని టేబుల్ చేయడం జరిగింది పార్లమెంట్లో. సో మరి ఎకనామిక్ సర్వే హైలైట్స్ ఏంటి, సెక్టోరల్ వైజ్ మనం క్విక్గా డిస్కస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ మనం అసలు ఎకనామిక్ సర్వే అంటే ఏంటి? ఇది ఒక యాన్యువల్ రిపోర్ట్ అనమాట. రైట్. సో ఇట్ ఈస్ అన్ యాన్యువల్ రిపోర్ట్. ఎవరు రిలీజ్ చేస్తారని మనం ఆల్రెడీ చూసాం. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో లాస్ట్ ఇయర్లో మన ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉంది, లేకపోతే అచీవ్మెంట్స్ ఏంటి, మనం ఏ సెక్టర్లో ఎలా పర్ఫామ్ చేసాం, ట్రూ పిక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది అనేది అన్నీ కూడా మనకి ఎకనామిక్ సర్వే ఇస్తుంది. మరి ఇక్కడ మనకి కీ కాంపోనెంట్స్ ఏంటి అంటే జనరల్గా ఫిజికల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎకనామిక్ ఇండికేటర్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ సెక్టర్స్లో మనకి ప్రోగ్రెస్ అనేది ఉందా, లేకపోతే గ్రోత్ అనేది తగ్గుతోందా, వీటన్నిటి గురించి మనకి యాక్చువల్ మైక్రోస్కోపిక్ ఎనాలిసిస్ అనేది ఎవరిస్తారు అంటే ఎకనామిక్ సర్వే. మరి దీన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మనకి ఎస్పెషల్లీ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద. ఒక డిపార్ట్మెంట్, కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. మరి ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ చేస్తుంది, అలానే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ప్రస్తుతం ఎవరు ఉన్నారని తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇదేంటి మనకి అంటే మనకి ప్రెజెంటెడ్ ఆన్ అంటే మనకి జనరల్గా 1 February యాన్యువల్ బడ్జెట్ ప్రెజెంట్ చేస్తారు కాబట్టి దానికంటే ముందు రోజు ఒక రోజు ఎకనామిక్ సర్వేని టేబుల్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా బడ్జెట్ కంటే ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వే అనేది వస్తూ ఉంటుంది. సో మనకి 1 February కంటే ముందు 31 January రోజు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇది ఫస్ట్ సర్వే ఎప్పుడు పెట్టారు అని అంటే మనకి 1951 ఆ టైంలో పెట్టడం జరిగింది. 1964 వరకు కూడా మనకి బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే కలిసి ప్రవేశపెట్టారు. తర్వాత నుంచి ఒక డే ముందుకు జరపడం జరిగింది. రైట్. సో ఇవి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ మనం సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏంటి అంటే మనకి ఇది ఇక్కడ ఇచ్చే రికమెండేషన్స్ కానీ వాళ్ళు ఇచ్చే లైక్ అడ్వైజెస్ కానీ గవర్నమెంట్ మీద బైండింగ్గా లేనప్పటికీ కూడా మనకి ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే బడ్జెట్లో ఏంటి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్కి గవర్నమెంట్ తరపున అని ప్రపోజ్ చేస్తారు. కానీ మనం ఆల్రెడీ కంప్లీటెడ్ ఎకనామిక్ ఇయర్ ఏదైతే ఫిజికల్ ఇయర్ ఉంటుందో దాంట్లో మనం ఎంత అచీవ్ చేసాము, మనం ఎంత టార్గెట్స్ పెట్టుకున్నాం, దాంట్లో అచీవ్ ఏం చేసాం, దానికి కాంట్రిబ్యూట్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి, లేకపోతే మనం కొన్ని టార్గెట్స్ మిస్ అయితే ఆ టార్గెట్స్ ఎందువల్ల మిస్ అయ్యాము, దాని రీజన్స్ ఏంటి, ఇంకా బెటర్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ఎకనామిక్ సర్వే అనేది హైలైట్ చేస్తుంది. అందుకని మనకి యాజ్ అ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ మనం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నామో ఎకానమీ గురించి ఒక ట్రూ పిక్చర్ ఇండియన్ ఎకానమీ గురించి రావాలి అని అంటే కనుక ఇండియన్ ఎకనామిక్ సర్వే అనేది హెల్ప్ అవుతుంది. రైట్. సో ఫస్ట్ ఇక్కడ మనం కీ హైలైట్స్ చూద్దాం. ఫస్ట్ సెక్టర్ ఏంటి, స్టేట్ ఆఫ్ ఎకానమీ. అసలు ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది అనే దానికి ఏం చెప్తున్నారు, జీడిపి గ్రోత్ అవుట్లుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ రియల్ జీడిపి అండ్ జీవీఏ గ్రోత్ అని ఇచ్చారు. సో మనం అసలు ఇవి టర్మ్స్ గురించి తెలుసుకోవాలి మనం. రైట్. జీడిపి అంటే ఏంటి, టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ కంట్రీస్ జాగ్రఫికల్ టెరిటరీ. అంటే మన ఇండియాలోని టెరిటరీలో టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ప్రొడ్యూస్ చేసాం అనేది జీడిపి. మరి ఈ జీడిపి అనేది 2 termsలో ఉంటుంది. ఒకటి నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి అంటాం. మరి నామినల్ జీడిపి అంటే ఏంటి, అది కరెంట్ ప్రైసెస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. కరెంట్ ప్రైసెస్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ లేకుండా మనం ప్రాపర్గా ఇన్ఫ్లేషన్ లేకుండా ఆ ఇయర్లో ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం మెజర్ చేస్తే దాన్ని నామినల్ జీడిపి అని అంటాం. మరి రియల్ జీడిపి అంటే ఏంటి, యాక్చువల్గా అది కాన్స్టాంట్ ప్రైసెస్తో కంపేర్ చేస్తాం అనమాట. ఓకే. కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే ఏంటి, మనకి ఒక బేస్ ఇయర్ని పెట్టుకుని దాంతో పాటు మనం కంపేర్ చేసి అనలైజ్ చేసేది రియల్ జీడిపి. సో ఇది మనకి ట్రూ పిక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీని ఇస్తుంది అనమాట. సో మనం ఎప్పుడు కూడా ఈ ఇయర్ ప్రైసెస్ అనేది ఇన్ఫ్లేషన్ ఉందా లేదా అని తెలియకుండా మనం అసెస్ చేస్తే అది కరెక్ట్ ఎకానమిక్ పిక్చర్ ఇవ్వదు. సో అలా కాకుండా మనం ఈ ఇయర్ని ఇంకొక ఇయర్ బేస్ ఇయర్ ఏదైతే మోడరేట్ లెవెల్స్ ఉంటాయో ఆ ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకుని దాంతో కంపేర్ చేసినప్పుడు మనకి ట్రూ పిక్చర్ తెలుస్తుంది అనమాట. అందుకని రియల్ జీడిపి అనేది యాక్చువల్గా ప్రాపర్ ఎకనామిక్ ఇండికేటర్గా కన్సిడర్ చేయాలి. మరి ఇక్కడ రియల్ జీడిపి అండ్ జీవీఏ గ్రోత్. జీవీఏ అంటే ఏంటి, గ్రాస్ వాల్యూ యాడెడ్. అంటే ఏంటి, మనకి జీడిపిలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్కి జరిగిన వాల్యూ ఎడిషన్ వల్ల మనకు వచ్చే గ్రోత్ ఏదైతే ఉంటుందో దాన్ని జీవీఏ గ్రోత్ అంటాం. సో అవి ఎంత అని ఎస్టిమేట్ చేస్తున్నారు, 6.4% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025. సో అంటే గ్రోత్ రేట్ ఎంత ఉండబోతోంది, 6.4% ఉండబోతుంది అని ఎకనామిక్ సర్వే చెప్పింది. రైట్. దెన్ మరి ఫైనాన్షియల్ ఇయర్ 2026లో జీడిపి గ్రోత్ ఎంత ఎస్టిమేట్ చేస్తున్నారు, 6.3 to 6.8 ఉండబోతోంది అని ఒక అసెస్మెంట్. రైట్. సో ఈ ఫ్యాక్టర్స్ న్యూమరిక్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దెన్ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ ఛాలెంజెస్ ఏంటి. సో మనం ఇండియాలో కానీ గ్లోబల్ లెవెల్లో కానీ ఒక జీడిపి గ్రోత్ని ప్రాపర్గా అచీవ్ చేయడానికి ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి అని చూస్తే కనుక గ్లోబల్ ఎకానమీ అనేది 3.3% పెరిగింది 2023లో. ఓకే.
3.3% ఉంది గ్లోబల్ ఎకానమీ అనేది. IMF ఎంత ప్రిడిక్ట్ చేస్తుంది? 3.2% ప్రిడిక్ట్ చేస్తుంది ఓవర్ ద నెక్స్ట్ 5 years. సో 3.2% ఆ రేట్లోనే గ్లోబల్ జీడిపి ఉండబోతోంది అని IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క అసెస్మెంట్. మరి ఇక్కడ ఏం ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేస్తున్నాయి గ్లోబల్ జీడిపిని అని చూస్తే కనుక జియో పొలిటికల్ టెన్షన్స్. సో మనం చూస్తున్నాం రష్యా యుక్రెయిన్ వార్ కానీ, ఇజ్రాయెల్ హమస్ వార్ కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ కానీ యుఎస్కిను రష్యాకి కానీ ఈస్టర్న్ కంట్రీస్కి వెస్టర్న్ కంట్రీస్కి కానీ ఇలా డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్, ట్రేడ్ వార్స్ ఏవైతే లైక్ యుఎస్ అండ్ చైనా మధ్యలో జరగడం కానీ, టారిఫ్స్ని పెంచడం కానీ ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మన గ్లోబల్ జీడిపిని ఇంపాక్ట్ చేస్తున్నాయని ఎకనామిక్ సర్వే ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎంత? ఇంతకుముందు మనకి లాస్ట్ ఇయర్లో 5.4% ఉంది. రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే మనకి అది ఎక్కడ కన్జ్యూమర్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేసే ఇన్ఫ్లేషన్. సో అది 5.4% నుంచి ఇప్పుడు 4.9%కి ఏప్రిల్ టు డిసెంబర్ 2024 మధ్యలో 4.9%కి వచ్చింది అని చెప్పి ఒక వెల్కమింగ్ సైన్ ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నారు. అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? సో ఏదైతే మనం ప్రొడక్టివ్ అసెట్స్ లైక్ మెషినరీ కానీ ప్రాపర్టీ డెవలప్ చేయడానికి మనం పెట్టే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో అది ఇంక్రీజ్ అయింది ఫైనాన్షియల్ ఇయర్ 21-24తో కంపేర్ చేస్తే మనకి 8.2% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. YOY అంటే మనకి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది 8.2% ఉంది. పోస్ట్ ఎలక్షన్స్ ఇంకా పెరుగుతోంది అని ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది. దెన్ ట్రేడ్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్. మరి ఇండియా గ్లోబల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో 7th పొజిషన్లో ఉంది. అంటే మనం ఎకనామిక్ పారామీటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో మనం చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నామని చెప్పారు. దాంతోపాటు నాన్ పెట్రోలియం, నాన్ జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ కూడా మనకి 9.1% ఉన్నాయి, పెరుగుతోంది అని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది. దెన్ నెక్స్ట్ చూస్తే కనుక మానిటరీ అండ్ ఫినాన్షియల్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పారో చూద్దాం. సో ఇక్కడ క్రెడిట్ గ్రోత్ అనేది స్టడీగా ఉంది. క్రెడిట్ అంటే ఏంటి? బ్యాంక్స్ ఏవైతే లోన్స్ కోసం డిస్పెన్స్ చేస్తుంటారో మనీ, దాన్ని గ్రోత్ అనేది స్టడీగా ఉంది. సో ఇది కూడా ఒక మంచి విషయం. సో డిపాజిట్స్ పెరిగే కొద్దీ ఆ మనీ అంతా కూడా క్రెడిట్స్ లోన్స్గా మారుతూ ఉంటుంది. దాంతోపాటు గ్రాస్ NPAs అనేవి ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉన్నాయి? 2.6% ఉన్నాయి. అంటే 12 years తర్వాత ఆల్మోస్ట్ ఇంత పాయింట్కి రావడం ఇదే అరుదు అనమాట. అంటే ఈ ప్రెసెంట్ గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి NPAs అంటే గ్రాస్ NPAs అనేవి చాలా తగ్గుతూ వచ్చాయి, ఆల్మోస్ట్గా వెరీ లోయెస్ట్ పాయింట్కి వచ్చాయని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తోంది. దెన్ క్రెడిట్ టు జీడిపి గ్యాప్ అంటే మన జీడిపిలో క్రెడిట్ రేషియో ఎంత ఉందనే దాన్ని చూస్తే కనుక అది కూడా -0.3%కి వచ్చింది Q1 ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 25లో. అది కూడా ఒక వెల్కమింగ్ సైన్ అని ఎకనామిక్ సర్వే చెప్తోంది. తర్వాత 3.6 lakh crore మనీ అనేది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ద్వారా మనకి రిజాల్వ్ అయింది ఆల్మోస్ట్గా. అంటే మనకి ఇన్సాల్వెంట్ అయిన వాళ్ళ నుంచి మనం అసెట్స్ని మళ్ళీ మానిటరైజ్ చేసినప్పుడు మనకి 3.6 lakh crore. సో ఇక్కడ ఏంటి? మనకి ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, మనకి సర్ఫేసీ యాక్ట్ కానీ ఇట్లా డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయి. సో వాటితో పాటు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనేది కూడా మనకి వాటిని మనీని మనం అసెట్స్ ఫామ్లో మళ్ళీ రియలైజ్ చేయడానికి హెల్ప్ చేసింది అని ఎకనామిక్ సర్వే చెప్తోంది. దెన్ ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి 7.7% పెరిగాయి. అండ్ ఎంత రీచ్ అయిన అమౌంట్ వాల్యూ చూస్తే కనుక 11.2 lakh crore అనేది. తర్వాత పెన్షన్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యి 16% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ నోటీస్ అయింది అని కూడా ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది. దెన్ థర్డ్ ఎక్స్టర్నల్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్పారు అని అంటే మనకి ఎక్స్పోర్ట్స్ కూడా 6% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపిస్తోంది. ఎస్పెషల్లీ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ కూడా 11.6% ఇంక్రీజ్ అయ్యాయని చెప్తున్నారు. సో మనం ఇందాకే చూసాం ఇంటర్నేషనల్ లెవెల్లో మనం 7th గ్లోబల్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో 7th పొజిషన్లో ఉన్నాం, రైట్? దెన్ ఇండియా 2nd పొజిషన్లో ఉంది. ఎక్కడ? టెలికమ్యూనికేషన్స్ కానీ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 2nd పొజిషన్లో ఉన్నామని చెప్తున్నారు. అలానే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఎంత ఉంది? జీడిపికి 1.2% ఉంది. మరి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి? ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మధ్యలో ఉండే వ్యత్యాసాన్ని, ఒకవేళ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ ఉంటే తక్కువ ఉంటే కనుక మనం సర్ప్లస్లో ఉన్నట్టు. అలా కాకుండా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉంటే కనుక దాన్ని డెఫిసిట్ అంటాం. సో మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ రెండు ఉంటాయి. కరెంట్ అకౌంట్ అనేది మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నామో చెప్తూ ఉంటుంది. తర్వాత క్యాపిటల్ అకౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ ఉంటుంది ఇండికేటర్గా. సో మనకి కరెంట్ అకౌంట్ ఎప్పుడు డెఫిసిట్గా ఉంటుంది ఈ మధ్యలో, అండ్ క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్గా ఉంటుంది. సో డెఫిసిట్ అనేది ఇప్పుడు 1.2% ఆఫ్ జీడిపి ఉంది అని కూడా ఈ రిపోర్ట్ చెప్తోంది. దెన్ FDIs అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సో మనకి మినిమం 10% ఇన్వెస్ట్మెంట్ ఫిజికల్ అసెట్స్లోకి వస్తే కనుక దాన్ని FDIs అంటాం. మరి FDIs అనేవి 17.9% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ని చూపిస్తూ మనకి 55.6 billion
కి రీచ్ అయింది, యూఎస్ డాలర్స్కి రీచ్ అయింది అని రిపోర్ట్ చెప్తోంది. దాంతోపాటు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే మన ఆర్బీఐ దగ్గర ఉండే రిజర్వ్స్, ఇండియన్ వాల్యూని, ఇండియన్ కరెన్సీని ఎక్స్టర్నల్ కరెన్సీలోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే రిజర్వ్స్ ఇప్పుడు 640.3 బిలియన్. సో ఇలాంటి వాటి నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. రీచ్ అయింది అని రిపోర్ట్ చెప్తోంది. దాని తర్వాత ఎక్స్టర్నల్ డెట్ అనేది స్టేబుల్గా ఉంది. దాంతోపాటు డెట్ టు జీడిపి రేషియో అనేది 19.4%గా ఉంది. అంటే మన జీడిపిలో ఎక్స్టర్నల్ డెట్ కానీ ఇంటర్నల్ డెట్ కానీ కలిపితే 19.4% ఉంది అని రిపోర్ట్ చెప్తుంది. దెన్ నెక్స్ట్ ప్రైసెస్ అండ్ ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే గ్లోబల్ ఇన్ఫ్లేషన్ అనేది 8.7% నుంచి 5.7%కి తగ్గింది. వెరీ గుడ్ సైన్. దెన్ ఇండియాస్ రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 5.4 to 4.9. మనం ఆల్రెడీ ఇది చూసాం ఇందాక. అండ్ ఆర్బీఐ అండ్ ఐఎంఎఫ్ రెండూ కలిపి ఇన్ఫ్లేషన్ ఎంత 4% టార్గెట్లోకి తీసుకొచ్చే విధంగా మెజర్స్ చెప్తున్నారు అని రిపోర్ట్ చెప్తోంది. అలానే క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ని మనం పెంచినా కానీ, లేకపోతే బెటర్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ని, అంటే మనకి ఇన్పుట్స్ వేస్ట్ అవ్వకుండా కానీ బెటర్గా మనం తక్కువ ఇన్పుట్స్తో ఎక్కువ రాబడి కనుక తెచ్చుకుంటే కనుక మనకి ప్రైస్ స్టెబిలిటీతో పాటు ఇన్ఫ్లేషన్ అనేది కూడా మోడరేట్ అవుతుంది అని ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది. దెన్ మీడియం టర్మ్ అవుట్లుక్లో ఇక్కడ ఒక మెయిన్ టర్మ్ అర్థం చేసుకోవాలి మనం. చాలా ఇంపార్టెంట్ టర్మ్ మెన్షన్ చేసింది ఏంటి అంటే జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్. ఇది గ్లోబలైజేషన్ రీప్లేస్ చేస్తుందని ఎకనామిక్ సర్వే చెప్తుంది. మరి ఈ జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? సో ఇంతకుముందు అన్ని కంట్రీస్ కూడా బార్డర్స్ని కానీ జోగ్రఫికల్ బ్యారియర్స్ని అన్నిటినీ పక్కన పెట్టి ఒక గ్లోబలైజ్డ్ విలేజ్గా ఫామ్ అవుతూ గ్లోబలైజేషన్కి ఇంపార్టెన్స్ వచ్చాయి. సో అలానే మనం ఎల్పిజి రీఫార్మ్స్ని 1991లో తీసుకొచ్చాం. దాంట్లో ఒకటి గ్లోబలైజేషన్ కూడా ఓపెన్ అప్ చేసాం మన ఎకానమీని. కానీ ఇప్పుడేం జరుగుతోంది అని ఎకనామిక్ సర్వే చెప్తోంది అంటే డిఫరెంట్ కంట్రీస్ పొలిటికల్ అంబిషన్స్ కోసం జియోపొలిటికల్గా కొన్ని బ్లాక్స్ లాగా ఫామ్ అయ్యి వాటి ఇంట్రెస్ట్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. సో దాన్నే జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ అంతా ఒక బ్లాక్ లా ఫామ్ అయింది. ఆ కంట్రీస్ మధ్యలో ఫ్రీ ట్రేడ్ అనేది ఉంటుంది. సో అలా డిఫరెంట్ కంట్రీస్ అనేవి పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి బ్లాక్స్గా ఫామ్ అయ్యి ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ గ్లోబలైజేషన్ని రీప్లేస్ చేస్తూ ఈ ట్రెండ్ అనేది ఖచ్చితంగా ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుందని కూడా ఈ రిపోర్ట్ చెప్తుంది. సో ఎకనామిక్ రీఅలైన్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి గ్లోబల్ లెవెల్లో. అండ్ ఇండియా అప్రాక్సిమేట్గా 8% యాన్యువల్ గ్రోత్ వస్తే మనం ఈ వికసిత్ భారత్ అంటే 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ని అచీవ్ చేయడానికి మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో అది రీచ్ అవ్వాలి అని అంటే 8% యాన్యువల్ గ్రోత్ ఉండాలి అని ఎకనామిక్ సర్వే చెప్తుంది. దాంతోపాటు గ్లోబల్ ఛాలెంజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఛాలెంజెస్గా ఏం చెప్తున్నారు? ఈ జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్. సో అన్ని కంట్రీస్ వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు పొలిటికల్ బ్లాక్స్గా ఫామ్ అయ్యి వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళు ఫార్వర్డ్ చేసుకుంటే గ్లోబలైజేషన్కి అది ఆపోజిట్ ట్రెండ్ అయితే కనుక ఖచ్చితంగా గ్లోబల్ గ్రోత్ ఇంపాక్ట్ అవుతుంది. దాంతోపాటు చైనా మ్యానుఫ్యాక్చరింగ్ డామినెన్స్ అనేది చూపిస్తూ వస్తే కనుక అన్ని కంట్రీస్కి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవి కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా ఎక్కువ క్లీన్ ఎనర్జీ వైపు ట్రాన్సిషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కూడా గ్రోత్ రేట్ని ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుందని ఎకనామిక్ సర్వే చెప్తోంది. దాని తర్వాత మనం బెటర్ గ్రోత్ రేట్ని అచీవ్ చేయాలి అని అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0ని కానీ లేకపోతే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని కానీ ప్రమోట్ చేయడం అవసరం అని కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది. దాంతోపాటు స్టేట్స్ కూడా ఎక్కువగా రెగ్యులేషన్స్ ఏవైతే మనం బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఉంటాయో వాటిని లిబరలైజ్ చేస్తూ మనకి రిస్క్ బేస్డ్ పాలసీస్ని కొంచెం అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అని ఎకనామిక్ సర్వే చెప్తుంది. దెన్ మరి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పారు? సో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరుగుతూ 38.8% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గ్రోత్ని రికార్డ్ చేసింది అని ఎకనామిక్ సర్వే చెప్తుంది. అంటే ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే పబ్లిక్ కూడా పెరుగుతోంది. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవ్వడం కూడా మంచి సైన్ అని ఎకనామిక్ సర్వే చెప్తుంది. దాని తర్వాత రైల్వేస్ విషయంలో చూస్తే మనకి లాస్ట్ ఇయర్ 2031 కిలోమీటర్స్ అనేది స్టార్ట్ అయింది రైల్వే లైన్స్ అనేవి. దాంతోపాటు 70 న్యూ వందే భారత్ ట్రైన్స్ అనేవి కూడా స్టార్ట్ చేయడం జరిగింది అని ఎకనామిక్ సర్వే చెప్తుంది. దాంతోపాటు రోడ్స్ విషయానికి వస్తే 5,853 కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవేస్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2025లో లేడౌన్ చేయడం జరిగింది. అలానే ఇండస్ట్రియల్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 383 ప్లాట్స్ అనే వాటిని స్టార్ట్ చేశారు అండర్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్. దాని తర్వాత పోర్ట్స్ చూస్తే కనుక మనకి టర్న్ అరౌండ్ టైం అంటే కార్గోని వీటన్నిటిని డిస్ప్లేస్ చేయడానికి మనకు పట్టే టైం అనేది తగ్గుతూ డ్రాస్టికల్గా 48.1 to 30.4 అవర్స్లోనే అంటే మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ని కానీ లేకపోతే లాజిస్టిక్స్ విషయంలో కానీ బెటర్ అవుతున్నాము అని ఎకనామిక్ సర్వే చెప్తోంది. మరి రెన్యూవబుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎనర్జీ షేర్ అనేది 15.8% ఇంక్రీజ్ అయింది
దాంతోపాటు రెన్యూబుల్ షేర్ ఎంత ఉంది ఇప్పుడు ఎనర్జీ జనరేషన్లో అంటే 47% ఉంది. సో మనం ఐఎన్డీసీస్ పంచామృత్ ప్రిన్సిపల్స్లో దాన్ని 50% టార్గెట్గా పెట్టుకోవడం కూడా మనం గుర్తుంచుకోవాలి, రైట్. దెన్ నెక్స్ట్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 18,374 విలేజెస్ ఎలక్ట్రిఫై అయ్యాయి, 2.9 crore హౌస్ హోల్డ్స్ కూడా ఎలక్ట్రిఫై అయ్యాయని రిపోర్ట్ చెప్తుంది. మరి ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇనిషియేటివ్ ఏంటి? సౌభాగ్య అనే ఇనిషియేటివ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. మరి డిజిటల్ ఎక్స్పాన్షన్ విషయంలో 5G అనేది ఆల్ ఓవర్ ద కంట్రీ రోల్ అవుట్ చేశామని చెప్తున్నారు. అలానే 4G అనేది 10,700 రిమోట్ విలేజెస్లో కూడా 4G సేవలు అందిస్తున్నామని ఎకనామిక్ సర్వే చెప్తుంది. వాటర్ అండ్ శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 12 crore ఫ్యామిలీస్కి పైప్డ్ వాటర్, అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్కీమ్ ఏంటి? ప్రధాన్ మంత్రి జల్ జీవన్ మిషన్, రైట్. సో ఇది జల్ జీవన్ మిషన్. అండ్ 3.64 lakh విలేజెస్ని ODF అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ప్లస్ స్టేటస్ ఇవ్వడం జరిగింది స్వచ్ఛ భారత్ అభియాన్ కింద. దెన్ అర్బన్ హౌసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్, మరి దీంట్లో ఏంటి 89 lakh హౌస్ హోల్డ్స్కి కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేశామని చెప్తున్నారు. దాంతోపాటు మాస్ ట్రాన్సిట్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెట్రో కానీ ర్యాపిడ్ రైల్ కానీ 29 cities చోపాండ్ చేస్తారని చెప్తున్నారు. ఆల్మోస్ట్గా అది 1000+ kilometers ఎక్స్పాండ్ అయినట్టు ఎకనామిక్ సర్వే చెప్తుంది. దెన్ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1.38 lakh ప్రాజెక్ట్స్ అనేవి రిజిస్టర్ అయ్యాయి. మనకి రేరా అనే యాక్ట్ కూడా తీసుకొచ్చారు, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది, అది కూడా ట్రాన్స్పరెన్సీని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. దాంతోపాటు స్పేస్ విజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 56 యాక్టివ్ అసెట్స్ని జనరేట్ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా చంద్రయాన్ 4 కానీ గగన్యాన్ లాంటి మిషన్స్ని తీసుకోవడం కూడా ఎకనామిక్ సర్వే లాంచ్ చేయడం జరిగింది. దెన్ ప్రైవేట్ సెక్టర్ రోల్ అనేది మనం చూస్తే కనుక నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అసెట్ మానిటైజేషన్ పైప్లైన్స్ ద్వారా ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ సెక్టర్ నుంచి తీసుకురావడానికి గవర్నమెంట్ తీసుకున్న ఎఫర్ట్స్ని ఎకనామిక్ సర్వే హైలైట్ చేయడం జరిగింది. దెన్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది 6.2% ఉంది ఫినాన్షియల్ ఇయర్ 25లో అని చెప్తున్నారు. సో దీనికి ఎలక్ట్రిసిటీ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్స్ హెల్ప్ చేస్తున్నాయని చెప్పారు. దాంతోపాటు స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ 4.0. ఇండస్ట్రీ 4.0 అంటే ఏంటి? లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, బిగ్ డేటా అనాలిసిస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ మనం యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని ఇంకా స్పీడనప్ చేయడాన్ని ఇండస్ట్రీ 4.0 అంటున్నాం. మరి దాంట్లో ఇక్కడ సమర్థ ఉద్యోగ్ సెంటర్స్ ఏవైతే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిందో అవి కీ రోల్ ప్లే చేస్తున్నాయని కూడా ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది. దెన్ ఆటోమొబైల్ సేల్స్ పాయింట్ ఆఫ్లో చూస్తే డొమెస్టిక్ సేల్స్ 12.5% పెరిగాయి. దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ అనేది మనకి 17.5% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఎకనామిక్ సర్వే హైలైట్ చేస్తుంది. మనకి ఇంకొక విషయం ఏంటి అంటే 99% ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ మన ఇండియాలో యూజ్ చేసేవన్నీ డొమెస్టిక్గా మ్యానుఫ్యాక్చర్ అవ్వడం కూడా మంచి సైన్. దెన్ ఫార్మస్యూటికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంత టర్న్ ఓవర్ అచీవ్ చేసాము అంటే 4.17 lakh crore అనేది లాస్ట్ ఇయర్ మనం అచీవ్ చేసామని ఎకనామిక్ సర్వే హైలైట్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ పేటెంట్ ఫైలింగ్స్ విషయంలో ఇండియా 6th పొజిషన్లో ఉంది అని వైపో రిపోర్ట్ హైలైట్ చేస్తుంది. సో మనం రీసెంట్గా 2024 వైపో మనకి వరల్డ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ చూస్తే కనుక ఇండియా 39th పొజిషన్ ఉంది. అంతకుముందు ఉన్న 48th పొజిషన్ నుంచి మనం 39th పొజిషన్కి వెళ్ళాం. సో వైపో అనేది జెనీవా స్విట్జర్లాండ్లో ఉన్న ఒక యుఎన్కి స్పెషలైజ్డ్ ఏజెన్సీ అని చెప్పొచ్చు. సో ఇండియా 1975 నుంచి వైపోలో మెంబర్గా ఉంది. దెన్ ఎంఎస్ఎంఈస్ గురించి ఏం చెప్పారు? ఎంఎస్ఎంఈస్ అనేవి చాలా నేషన్ గ్రోత్కి చాలా వైబ్రెంట్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అలానే సెల్ఫ్ రిలయంట్ ఇండియా అచీవ్ చేయడానికి మనకు ఒక ఫండ్ని కూడా డెడికేటెడ్గా 50,000 crore రూపీస్తో ఎస్టాబ్లిష్ చేయడం కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది. క్లస్టర్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కూడా ఎంఎస్ఎంఈస్ని వాటి సెక్టోరల్ గ్రోత్ని పెంచడానికి లాంచ్ చేసిన ఇనిషియేటివ్. దెన్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకి జీవీఏ వాల్యూ అడిషన్కి సర్వీస్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? 50.6% నుంచి లాస్ట్ ఇయర్ 55.3%కి పెరిగింది అని ఎకనామిక్ సర్వే హైలైట్ చేస్తుంది. దాంతోపాటు గ్రోత్ రేట్ 8% పెరిగింది ప్రీ పాండమిక్తో పోలిస్తే, అండ్ 8.3% పోస్ట్ పాండమిక్తో కంపేర్ చేస్తే గ్రోత్ రేట్ అనేది అంత ఉంది అని ఎకనామిక్ సర్వే చెప్తుంది. దాని తర్వాత గ్లోబల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇండియా 4.3% షేర్ అనేది 2023లో అచీవ్ చేసింది. అండ్ ఎక్స్పోర్ట్ గ్రోత్ అనేది మనకి చూస్తే కనుక 12.8% పెరిగింది ఏప్రిల్ టు నవంబర్ 2024 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి అని చెప్తున్నారు. అలానే ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 12.8% గ్రోత్ అనేది పెరిగింది. గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది కూడా 6.3 నుంచి 10.9%కి ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగింది అని ఎకనామిక్ సర్వే చెప్పడం జరుగుతుంది. దెన్ ఇండియన్ రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్యాసింజర్ ట్రాఫిక్ అనేది మనకి
8% పెరిగింది ఫైనాన్షియల్ ఇయర్ 2024లో. రెవెన్యూ అనేది 5.2% పెరిగింది. దెన్ టూరిజం చూస్తే కనుక ఓవరాల్గా జీడిపి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది టూరిజంకి 5% ఉంది. సో మనకి ప్రీ పాండమిక్ లెవెల్స్కి ఇప్పుడు రీచ్ అయ్యాము అని ఎకనామిక్ సర్వే చెప్తోంది. దెన్ నెక్స్ట్ సెక్టర్ ఏంటి, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్. దీనికి సంబంధించి అసలు అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్స్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది జీడిపికి అని చెప్తున్నారు ఎకనామిక్ సర్వే ప్రకారం అంటే 16%. మరి వీటిల్లో ఏ సెక్టర్స్ మేజర్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయంటే హార్టికల్చర్, లైఫ్ స్టాక్ అండ్ ఫిషరీస్ అనేవి మెయిన్గా గ్రోత్ రేట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అలానే ఖరీఫ్ ఫుడ్ ప్రొడక్షన్ ఎంత ఉంది అని ఎకనామిక్ సర్వే చెప్తోంది. 1647 lakh మెట్రిక్ టన్స్ అనేది 2024లో ఖరీఫ్లో ప్రొడ్యూస్ అయింది అంత ఫుడ్ అనేది మనకు చెప్తున్నారు. అలానే ఎంఎస్పి అనేది అర్హర్ అండ్ బాజ్రా వీటికి రైజ్ చేయడం అనేది కూడా వెల్కమింగ్ సైన్ అని చెప్తున్నారు. అలానే ఫిషరీస్ పాయింట్ ఆఫ్ లో చూస్తే మనకి గ్రోత్ ఎంత ఉంది 8.7%. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది లైఫ్ స్టాక్తో పోలిస్తే అది 8% అనేది కనిపిస్తోంది. దెన్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ లైక్ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఫుడ్ సెక్యూరిటీ వైపు హెల్ప్ చేస్తున్నాయి. అలానే ఫ్రీ ఫుడ్ గెయిన్స్ ఏదైతే ఇస్తున్నామో అవి నెక్స్ట్ 5 yearsకి కూడా ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ఎకనామిక్ సర్వే చెప్తోంది. మరి ఫార్మర్స్కి సపోర్ట్ చేయడానికి మనం ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన అనేది ప్రధాన మంత్రి కిసాన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా, దాని కింద 11 crore ఫార్మర్స్కి 6,000 rupees ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఎకనామిక్ సర్వే చెప్తోంది. దాని ప్రకారం 23.6 lakh persons ఎన్రోల్ అయినట్టు ఎకనామిక్ సర్వే చెప్తోంది. దెన్ క్లైమేట్ అండ్ ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తున్నారు, మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ని అచీవ్ చేయాలి అని అంటే దానికి టార్గెట్ మనం రీచ్ అవ్వడానికి డెవలప్డ్ కంట్రీ స్టేటస్ అనేది 2047కి అచీవ్ చేయొచ్చు. అంటే సస్టైనబుల్గా మనం వెళ్తూ ఉంటే డెవలప్డ్ నేషన్ స్టేటస్ అనేది మనం 2047 వికసిత్ భారత్ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో అప్పటికి రీచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. దాని తర్వాత నాన్ ఫాసిల్ ఫ్యూయల్ కెపాసిటీ అనేది ఎంత ఉంది 46.8 అంటే 47% మనం ఆల్మోస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి చేసుకుంటున్నాం. మరి కార్బన్ సింక్ ఎంత క్రియేట్ చేసామంటే అడవులు లాంటివి 2.29 billion tons కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ని మనం 2005 నుంచి 2024 మధ్యలో సింక్ క్రియేట్ చేసి లైక్ ఓషన్స్ కానీ, ఫారెస్ట్ కానీ, పీట్ ల్యాండ్స్ కానీ, వెట్ ల్యాండ్స్ని కానీ మనం యూజ్ చేసి కార్బన్ని సింక్ చేయడం జరిగింది. తర్వాత లైఫ్ అంటే ఏంటి, లైఫ్ స్టైల్ హ్యాబిటాట్ సస్టైనబుల్ హ్యాబిటాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ చేంజెస్ అనేవి తీసుకురావడానికి మన ప్రైమ్ మినిస్టర్ గారు COP26లో కాల్ ఇచ్చారు. దాన్నే లైఫ్ మూమెంట్ అంటాం. మరి ఈ లైఫ్ని మనం అలవాటు చేసుకుంటే 2030 కల్లా మనం ఆల్మోస్ట్గా $440 billion మనీని మనం లోవర్ సస్టైనబుల్ కన్సంప్షన్ ద్వారా తక్కువ ఎమిషన్స్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు అంత మనీ అని కూడా ఎకనామిక్ సర్వే చెప్తోంది. దెన్ సోషల్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెండిచర్ గ్రోత్ ఎంత ఉంది అని అంటే సోషల్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 15% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో పోలిస్తే ఉంది అని ఎకనామిక్ సర్వే చెప్తోంది. ఇన్ఈక్వాలిటీ తగ్గుతోంది అంటే వెరీ గుడ్ సైన్. మనం లోరెన్స్ కర్వ్ని యూజ్ చేసి గినీ కోఫిషియంట్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో గినీ కోఫిషియంట్ అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని మెజర్ చేయడానికి ఒక ఎకనామిక్ ఇండికేటర్. సో 0 ఉంటే మనకి అది పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అంటాం, 1 ఉంటే ఇన్ఈక్వాలిటీ అంటాం. సో అది మనకి డిక్లైన్ అవుతూ రూరల్ ఏరియాస్లో 0.23కి వస్తుంది అండ్ అర్బన్ ఏరియాస్లో 0.28 ఉంది అని ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది. దెన్ గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది కూడా పెరుగుతోంది. సో అది ఇంతకుముందు 29% నుంచి 48% పెరిగింది. అలా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల మన అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతోంది అని ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ ఇంపాక్ట్. సో మన ఆయుష్మాన్ భారత్ కింద ఆల్మోస్ట్గా సెకండరీ అండ్ టెరిషరీ కేర్కి ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ, ప్రైమరీ కింద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని కానీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా, దానికి సంబంధించి 1.25 lakh crore సేవింగ్స్ అనేవి పేషెంట్స్కి జరిగింది ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య స్కీమ్ కింద. దానివల్ల ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది తగ్గింది అని చెప్తున్నారు. దాని తర్వాత ఎస్డీజీస్ని మనం లోకలైజ్ చేయడం వల్ల స్టేట్స్కి బెటర్గా మన పంచాయత్స్కి బడ్జెట్స్ ఇవ్వడం వల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు అని ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ అది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఏం చెప్తున్నారో చూద్దాం. అన్ఎంప్లాయ్మెంట్ అనేది డిక్లైన్ అయ్యి 3.2%కి వచ్చింది 23-24లో అని చెప్పి రిపోర్ట్ చెప్తోంది. సో మనకి 2017-18 టైంలో 6% ఉన్నదాన్ని ఇప్పుడు 3.2%కి తగ్గడం నోటీస్ చేయాలి. అండ్ యూత్ఫుల్ డెమోగ్రఫిక్స్. సో మనకి 10 to 24 years మధ్యలో ఏజ్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళు
ఆల్మోస్ట్ 26% పాపులేషన్ ఉన్నారు. సో ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ మనం యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది. మరి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎక్కడెక్కడ పెంచుతున్నారు, మనకి స్టాండప్ ఇండియా లాంటి స్కీమ్స్ కానీ, సో ఇలాంటి వాటిని అనౌన్స్ చేస్తూ యాక్సెస్ టు క్రెడిట్ కానీ, మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ జీఈఎం కానీ, సఖీ పోర్టల్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కానీ, స్టార్టప్ ఇండియా స్కీమ్స్ కానీ, వీటి వల్ల ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని పెంచుతున్నాము అని చెప్తున్నారు. అండ్ జాబ్ క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజిటల్ ఎకానమీని ప్రమోట్ చేయడం కానీ, రెన్యూబుల్ ఎనర్జీస్ని ప్రమోట్ చేయడం వల్ల జాబ్ క్రియేషన్ కూడా జరుగుతోంది అని ఎకనామిక్ సర్వే చెప్తోంది. దెన్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. సో మనం ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ చూస్ చేయడానికి స్కిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఆటోమేషన్ కానీ, ఏఐ కానీ, డిజిటలైజేషన్ కానీ, క్లైమేట్ చేంజ్, వీటన్నిటితో కూడా స్కిల్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాము అని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తోంది. అలానే ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్న్షిప్ స్కీమ్ అనేది మనం చూస్తే కనుక అది కెటలిస్ట్గా ఫంక్షన్ చేస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని ఎకనామిక్ సర్వే చెప్తోంది. మరి ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఈపీఎఫ్ఓస్ కింద పేరోల్ ఏదైతే ఉంటుందో ఆ రోల్లో మనకి ఆల్మోస్ట్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ 6 years డబుల్ అయినట్టు కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది. అంటే ఫార్మల్ ఎకానమీ అనేది ఇండియాలో ఎక్కువగా క్రియేట్ అవుతుంది, ఇన్ఫార్మల్ నుంచి ట్రాన్సిషన్ అవుతున్నాము అని ఎకనామిక్ సర్వే చెప్తుంది. మరి లాస్ట్ సెక్టర్ ఏంటి అంటే లేబర్ అనే వాళ్ళు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే జాబ్ లాసెస్ అవుతున్నాయి. మరి అది లేబర్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నారు అనేది ఏం చెప్తున్నారు అంటే ఏఐ రెవల్యూషన్ అనే దానివల్ల ఆటోమేటిక్ వాల్యుబుల్ వర్క్ రావడం వల్ల పెద్దగా మనం అంటే నెగిటివ్ ఇంపాక్ట్స్ తగ్గించడానికి ఏం చేయాలి, స్కిల్లింగ్ పెంచాలి. మరి ఆ స్కిల్లింగ్ ఎక్కడ పెంచాలి, హెల్త్ కేర్ కానీ, రీసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్స్ ఇలాంటి వాటిలో ఎక్కువగా మనం స్కిల్లింగ్ పెంచితే ఏఐ వల్ల వచ్చే జాబ్ లాసెస్ని తగ్గించవచ్చు. అలానే బ్యారియర్స్ టు ఏఐ అడాప్షన్ ఏంటి అని అంటే రిలయబిలిటీ కానీ, రీసోర్స్ ఇన్ఎఫిషియన్సీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్స్ కానీ ఛాలెంజెస్గా ఉన్నాయని ఎకనామిక్ సర్వే చెప్తుంది. దాని తర్వాత ఇండియా యొక్క అడ్వాంటేజ్ ఏం చెప్తున్నారు, ఇండియాలో ఇప్పుడున్న యూత్ కానీ ఆల్రెడీ మనం చూసాం 26% డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది. దాంతోపాటు టెక్ సేవీ పాపులేషన్, సో ఎక్కువ మంది మనకి ఐటీ వైపే ఉన్నారు కాబట్టి వాళ్ళని లెవరేజ్ చేసుకుంటే ఇండియా ఈజీగా ఏఐ వైపు మూవ్ అవ్వచ్చు. దాని తర్వాత ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఫ్యూచర్లో హ్యూమన్ని మెషిన్ క్యాపబిలిటీస్ రెండింటిని మిక్స్ చేస్తే కనుక బెటర్ అవుట్పుట్స్ తెచ్చుకోవచ్చు. అలానే ఈ ఎఫర్ట్ అనేది గవర్నమెంట్, ప్రైవేట్ అండ్ ఇండస్ట్రీస్ అన్నీ కలిపి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఎకనామిక్స్ అవి చెప్పడం జరిగింది. సో ఇలా మనకి 13 సెక్టర్స్లో బ్రీఫ్గా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్తో పాటు మనం ఏం అచీవ్ చేస్తామని ఎకనామిక్ ఇండికేటర్స్ గురించి ఎకనామిక్ సర్వే హైలైట్ చేయడం జరిగింది. మరి ఈరోజు సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. రైట్, దెన్ Economic Survey 2024 highlights a significant increase in which of the following financial metrics indicating higher liquidity in the market. మరి మనకి ఎక్కడ లిక్విడిటీ పెరిగింది అని ఎకనామిక్ సర్వే చెప్తోంది. దాన్ని ఏమంటాం, క్యాష్ రిజర్వ్ రేషియో ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, మనీ మల్టిప్లయర్ అంటాము అండ్ రివర్స్ రెపో అంటాము. మరి ఇక్కడ ఇచ్చిన డిస్క్రిప్షన్కి తగ్గ టర్మ్ ఏంటి అని తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ఇంకొక క్వశ్చన్, సో యాజ్ పర్ ద ఎకనామిక్ సర్వే వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ యాజ్ ఆఫ్ December 2024? మన ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయని తెలిస్తే అది ఆన్సర్ చేయండి. ఆల్మోస్ట్ 10 months ఆఫ్ ఇంపోర్ట్కి కావాల్సినంత ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర ఇప్పుడు ఉంది. దెన్ అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే 2024-25 ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 2023-24లో ఎంత ఉంది అని ఎకనామిక్ సర్వే చెప్తుంది. అది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ఈరోజు మనం ఎకనామిక్ సర్వే 24-25కి సంబంధించిన కీ హైలైట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, ఆల్ ద వెరీ బెస్ట్.